హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియో వచ్చేసి వెజ్ పులావ్ అండి. చాలా కొత్తగా అయితే చేస్తున్నాను. చాలా హెల్దీ అయిన రెసిపీ. ఇక్కడ నేను ఒక కప్ రైస్ని అయితే తీసుకున్నాను. నీట్గా 2-3 సార్లు అయితే వాష్ చేసి అరగంట పాటు అయితే నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక కప్ రైస్కి వచ్చేసి 2 కప్పుల నీళ్ళని అయితే తీసుకున్నాను. ఈ నీళ్ళని స్టవ్ పైన చాలా చక్కగా అయితే మరిగించుకోవాలి. చూడండి, ఇలా మనకు నీళ్ళు అయితే చాలా చక్కగా అయితే మరిగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో నీళ్ళన్నీ వంపేసి బియ్యాన్ని మాత్రమే మరుగుతున్న వాటర్లోకి అయితే వేసుకొని చక్కగా కొద్దిగా మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం ఇప్పుడు ఒక మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ మసాలాలోనే ఈ వెజ్ పులావ్కి అయితే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. చాలా మంచి రుచిని కూడా ఇస్తుందండి. ముందుగా అల్లం వెల్లిపాయలు, అలాగే కొత్తిమీర, కొద్దిగా ఒక పావు కప్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నాను. రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. చూడండి, మనం మొత్తం మసాలా పేస్ట్ని అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనకు అన్నం కూడా చాలా చక్కగా వేసుకోవడం వల్ల ఒక మంచి రుచి అయితే వస్తుందండి పులావ్కి, వెజ్ పులావ్కి. ఇప్పుడు మనకి చక్కగా అన్నం అయితే రెడీ అయిపోయింది. అలాగే మనం మసాలా పేస్ట్ను కూడా పక్కన ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. మీరు చేసే క్వాంటిటీని బట్టి ఆయిల్ కూడా పెంచుకోవచ్చు. 2 యాలకులు, ఒక 4 లవంగాలు, ఒక 4 మిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని ఇవి జస్ట్ అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేనైతే ఇక్కడ వెజిటేబుల్ని అయితే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. చిక్కుడు గింజలు, ఉల్లిపాయ ముక్క, అలాగే టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, పొటాటో ముక్కలు, ఇలాంటివి మీ దగ్గర ఉన్న మీకు అవైలబుల్లో ఉన్నట్టువైతే మీరు తీసేసుకోండి. ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలను వేసేసుకొని అవి జస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 10-12 దాకా కరివేపాకు రెమ్మలు వేసుకుంటున్నాను. అవి జస్ట్ మళ్ళీ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న చిక్కుడు విత్తనాలను అయితే వేసుకోవాలి. చూడండి, చిక్కుడు విత్తనాలు వేసుకున్న తర్వాత లైట్గా ఒకసారి అలా ఇలా కలిపేసి ఇప్పుడు ఉన్న మొత్తం వెజిటేబుల్స్ మొత్తం వేసుకోవాలండి. ఒక చిక్కుడు గింజలు, అలాగే పొటాటో ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, ఇంకా టమాటో ముక్కలు, ఇంకా మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే మీరు వేసేసుకోవచ్చు. నేనైతే వీటిని అయితే వేసేసుకుంటున్నాను. క్యారెట్ ముక్కలు, పొటాటో ముక్కలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు అన్నీ వేసేసి కొద్దిగా పసుపు వేసేసి అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, మసాలా పేస్ట్ని అయితే వేసేసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని ఆ నీళ్ళను కూడా యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలాగా అయితే ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని కూరగాయలకు పట్టేటట్లుగా అయితే మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించామనుకోండి చక్కగా ఈ విధంగా అయితే ఫ్రై అయిపోతాయి. చూద్దాం ఇప్పుడు ఈ బంగాళదుంపలు మనం వేసుకున్న కూరగాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయో లేదో. నేను ఇక్కడ పొటాటోని అయితే చించి చూశానండి, చాలా చక్కగా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని అయితే తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, మొత్తం అంతా ఒక్కటేసారి వేసేయనట్లుగా ఇలా కొద్దిగా వేసుకోవాలి. మీ దగ్గర ఈ స్టేజ్లో హాఫ్ లెమన్ను కూడా వేసుకోవచ్చండి. లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నా దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి నేను వేసుకోవడం లేదు. మీ దగ్గర ఉన్నట్లయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ని అయితే చాలా బాగుంటుంది. చూడండి, మనకైతే చాలా సింపుల్గా 5-6 నిమిషాల్లో లేదా ఒక 10 నిమిషాల్లో అయితే చాలా చక్కగా అయితే వెజ్ పులావ్ అయితే చాలా చక్కగా రెడీ అయిపోయిందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే మనం కోకోనట్తో చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా పచ్చి కొబ్బరి పాలతో కూడా చేసుకోవచ్చండి. ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా హెల్దీ అయిన రెసిపీ ఇది. చూడండి, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక నేనైతే పెరుగుతో సర్వ్ చేసుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్.